లోపల పార్లమెంట్లో జరిగిన అంశాలను చూస్తే అది మనకు విజువల్స్ కనపడవు. బయటికి తీసుకొచ్చి బయట మిమ్మల్ని ఆడ నెట్టి బయటపడేసి కనిపించింది ప్రజానీకానికి. 5 కోట్ల మంది ప్రజానీకం పార్లమెంటు సాక్షిగా ఏం జరిగిందో చూస్తూ ఉన్నారు. వాటితో పాటు ప్రధాని ఇంటి ముందు చేసినటువంటి సంఘటన మాత్రం 5 కోట్ల మంది ప్రజలను అవమానించినట్టుగా భావించారు. ఎగ్జాక్ట్లీ ఎందుకంటే అక్కడ ఉన్న మా 20 మందో 25 మందో ఎంపీలని ఇన్సల్ట్ చేయటం అంటే ఒక్కొక్క ఎంపీ 10 లక్షల 15 లక్షల మంది ఓట్లేసి గెలిపించుకున్న వాళ్ళ ప్రతినిధిగా వచ్చిన వాళ్ళం మీరు. మీరు మమ్మల్ని అవమానం చేస్తారంటే మమ్మల్ని చేసినట్టు కాదు, మా ప్రజలు రాష్ట్ర ప్రజల్ని అవమానం చేస్తున్నట్టు. తీసుకెళ్ళి ఏదో రౌడీలో గోండ్లాగా మేమన్నా రౌడీలమా గోండాలమా, మేమన్నా విప్లవకారులమా, మమ్మల్ని ఎందుకు ఇట్లా చేస్తారు, మేమన్నా నక్సలైట్స్మా, ఎందుకు మమ్మల్ని ఇలా చేస్తారు, మీరు ఇది చేస్తారని చాలా గట్టిగా మేము విపరీతంగా పోరాటం ఇచ్చాం. అక్కడ కూడా అట్లాగే మొత్తం ఆ సిఆర్పి వాళ్ళు మిలిటరీ వాళ్ళు మొత్తం గన్లు వేసుకొని వచ్చేసి మమ్మల్ని కూడా బలవంతంగా లేపేసి బస్సు ఎక్కించి. ఏంటి అప్పుడు ముందు కొంచెం సేపు స్మూత్గానే డీల్ చేశారంటే తర్వాత ఏదో ఫోన్ కాల్ రావడంతో ఒకసారిగా లాగి అది ఇక్కడ కాదు, దీంట్లో మన స్పీకర్ రూమ్లో ప్రధాని ఇంటి ముందు జరిగినప్పుడు కూడా ప్రధాని ముందు జరిగినప్పుడు కూడా మరి వాళ్ళకి ఏం ఇన్స్ట్రక్షన్స్ తెలియదు, ఎవరు ఇస్తున్నారో మనకు తెలియదు. కానీ మేమంతా ఈ గొడవలో ఉన్నాం. వచ్చేసారు బలవంతంగా, అసలు నిర్దాక్షణ్యంగా ఈడ్చుకెళ్ళిపోయి బస్సులో తోసేశారు. బస్సులో తోసేసిన తర్వాత కూడా ఈ బస్ స్టార్ట్ అయిపోయింది. మాకు ఎక్కడెక్కడో తిప్పి తుగ్లక్ పోలీస్ స్టేషన్ అక్కడ తీసుకెళ్ళారు. ముందు క్వార్టర్స్కి తీసుకెళ్ళాలనుకున్నారంటే మళ్ళీ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. తిప్పుకొని బళ్ళు అడి తిప్పి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత దిగి లోపలికి రమ్మన్నారు. మేము ఎవరం దిగం, మీరు ఏం చేసుకుంటే చేసుకోండి. మేము ఎందుకు దిగాలి అసలు? మేమన్నా రౌడీలవా గోండాలవా నక్సలైట్స్మా, లేకపోతే ఏమన్నా చేసామా, ఎవరన్నా రేపులు చేసామా? మా ప్రజలందరి తరఫున మా ప్రజావాణిని వినిపించడానికి ప్రయత్నం చేస్తున్నాం. మాకు జరిగిన అన్యాయాన్ని న్యాయం చేయండి అని అడగటం కోసం చేస్తాం తప్ప మేమేమీ కాదు, మేము రాము అని చెప్తే అక్కడే కూర్చున్నాం. 1 గంట సేపు బస్సులోనే ఉన్నాం. దానికి ఏసీ లేదు, ఏమీ లేదు, ఆఫీసర్ ఇది. అలాగే కూర్చున్నాం. 1 గంట తర్వాత 1.5 గంట తర్వాత వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ లోపలికి వచ్చి మంచినీళ్ళు బిస్కెట్లు ఇవే తీసుకొచ్చి ఇచ్చారు. చూస్తే మాకేం వద్దు బాబు, మా మంచినీళ్ళు మేము తెచ్చుకున్న మాకున్నాయి, మీ బిస్కెట్లు వద్దు, మీ నీళ్లు వద్దు అని చెప్పి మనం చేసాం, వెళ్ళిపోయారు. మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత ఏమండి మీకు ఏమన్నా స్నాక్స్ కానీ భోజనాలు కానీ ఏమైనా తెప్పించమంటారు. మాకు ఏమీ వద్దు, మేము ఇక్కడే ఉంటాం, మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దాం. సరే ఇంకా కొంతసేపు వచ్చిన తర్వాత విపరీతంగా ప్రెస్ పెట్టారు. లోపలికి రావాల్సిందే సార్ మీరు పోలీస్ స్టేషన్. సరే వెళ్ళాం అందరం. రూమ్లో ఇట్లా చైర్లన్నీ వేసేసి కూర్చోమన్నారు. చిన్నారు అక్కడికి వెళ్ళి కూర్చొని మేము భరించలేము, మేము బయట చెట్టు కింద కూర్చుంటామండి, నేల మీద కూర్చుంటామండి అంటే కాదని కుర్చీలు తీసుకొచ్చేసారు. అక్కడే కూర్చొని 3 o'clock 4 o'clock ఇక వెనక్కి వెళ్ళిపోయి అప్పుడు పంపించారు. తర్వాత రోజు అందరం కూడా రాజ్ఘాట్కి వెళ్ళేటప్పుడు నేనే లీడ్ చేసి ఆ ప్రోగ్రాం. అందరం వైట్ డ్రెస్సులతో వెళ్దాం, వీలైతే ఉంటే గాంధీ టోపీలు కూడా పెట్టుకొని వెళ్ళాలి. వెళ్ళి చాలా సైలెంట్గా క్యూలో ఒకరి తర్వాత ఒకరితో వెళ్ళాలి. ఎవరు మాట్లాడటం కానీ జోకులు వేయటం కానీ నవ్వటాలు కానీ స్లోగన్స్ చెప్పడానికి లేదు. అక్కడికి వెళ్ళి స్లోగన్స్ కూడా చెప్పకూడదు. చాలా పవిత్రంగా అక్కడికి వెళ్ళి ఒకళ్ళ తర్వాత వెళ్ళి అక్కడికి అందరికుండా ఫ్లవర్స్ వేసి రఘుపతి రాఘవరాజు రాంపతిత పావన సీతారామని అది 3 times రిపీట్ చేస్తూ పాడి అది అయిన తర్వాత ఒక ప్రమాణ పత్రం రాసుకున్నాం మేము ఆయన దగ్గరికి వెళ్ళి. మహాత్మా, నువ్వు ఆ రోజున దేశానికి బ్రిటిష్ వాళ్ళని దించి దేశానికి స్వాతంత్రం సంపాదించి పెట్టడం కోసం శాంతియుతంగా అహింసా విధానంలో నువ్వు పోరాటం చేసావు, పోరాటం చేసి దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చావు. ఇవాళ రోజు నీ స్వతంత్ర భారతంలో ఉంటే నీ సలవే. మరి ఇవాళ రోజున ఇదే పార్లమెంట్లో మాకు జరిగిన అన్యాయాలు, కనీసం మా కోరికలు, మాకు ఇవ్వాల్సిన డిమాండ్స్ వాటిని అడుగుతాం తప్ప మేమే గొంతెమ్మ కోరికలు కోరట్లా. మీరు అన్న మాటలు మీరు పార్లమెంట్ రాసుకున్నారు, అది అధికారంలో ఉన్న వాళ్ళైనా అపోజిషన్లో ఉన్న వాళ్ళైనా కలిసి చేశారు, ఇంత అన్యాయం చేస్తున్నారు. అందుకని మా హక్కులన్నీ కూడా మేము తెలుసుకోవటం కోసం, మేము చేసుకోవటం కోసం మేము ఈ పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటం కూడా మీరు చూపిన విధానంలో శాంతియుతంగా అహింస అనేది లేకుండా చేయదలుచుకున్నాం. మా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మీ ఆశీస్సులు కావాలి అని ఇక్కడ ప్రమాణం చేసి అందరం కూడా నిలబడి ఇట్లా ప్రమాణం చేసి అది చేసుకుని వచ్చి ముగించేసి వచ్చేసాం.